మేడారంకు వచ్చే భక్తులకు పర్యావరణ రుసుమును రద్దు చేయడం హర్షించదగ్గ విషయమని టీపీసీసీ నాయకులు మీసాల ప్రకాష్ అన్నారు. వరంగల్ నగరంలోని దయానంద కాలేజ్ జంక్షన్లో కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో మేడారం వచ్చే భక్తులకు పర్యావరణ రుసుమును రద్దు చేయడానికి హర్షిస్తూ బాణసంచా పేల్చి మిఠాయి పంచిపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ రుసుము రద్దు చేయలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజారాజ్యంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రజల మేలు కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారని మీసాల ప్రకాష్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం మా గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవాళ మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులందరూ ప్రపంచంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి విచ్చేస్తున్న కోట్లాది మంది భక్తులకు పర్యావరణ రుసుమును రద్దు చేయడం జరిగింది. ఇవాళ కోట్ల మంది భక్తులు విచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ గతంలో ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంతో మా కొండా శ్రీమతి డైనమిక్ ఫైర్ బ్రాండ్ లీడర్ మా అటవీ శాఖ పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవాళ డిసిషన్ తీసుకొని పర్యావరణ రుసుమును రద్దు చేయడం హర్షించదగ్గ విషయం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చేయడం చాలా కోట్ల రూపాయలు ఇలా అందరికి మాఫీ చేయడం చాలా సంతోషకర విషయం.